కోర్టులో సెల్తో చిత్రీకరణ, న్యాయవాదికి రిమాండ్. చీరాల కోర్టులో ఘటన. కోర్టులో న్యాయాధికారిని సెల్ ఫోన్లో చిత్రీకరించిన మహిళా న్యాయవాదికి చీరాల అదనపు జూనియర్ సివిల్ న్యాయాధికారి కాత్యాయని వారం పాటు రిమాండ్ విధించారు. పట్టణానికి చెందిన గోనుగుంట్ల రాజేశ్వరికి తన భర్తతో విభేదాలు ఏర్పడ్డాయి. వారి కేసు విచారణ చీరాల కోర్టులో కొనసాగుతోంది. దీనిపై బుధవారం న్యాయాధికారి ఎదుట వాదనలు జరుగుతూ ఉండగా ఆ కేసుకు సంబంధించిన న్యాయవాది రాజేశ్వరి తన సెల్ ఫోన్లో న్యాయాధికారిని చిత్రీకరించారు. ఆమెను ఏపీపీ పద్మారెడ్డి, న్యాయవాదులు, పోలీసులు నిలువరించే ప్రయత్నం చేసినా ఆమె లక్ష్య పెట్టలేదు. స్పందించిన న్యాయాధికారి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మీపై కంటెంట్ ఆఫ్ ది కోర్టు కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో సమాధానం ఇవ్వండి అంటూ అప్పటికప్పుడు నోటీసులు ఇచ్చారు. దానిని కూడా లెక్క చేయకపోవడంతో 1000 రూపాయలు అపరాధ రుసుము లేదా వారం పాటు జైలు శిక్ష విధించాల్సి ఉంటుంది. ఏది సమ్మతం అని న్యాయాధికారిని ప్రశ్నించగా జైలుకే వెళ్తానంటూ రాజేశ్వరి సమాధానమిచ్చారు. దీంతో న్యాయాధికారి వారం పాటు రిమాండ్ విధించారు. దీంతో ఆమెను పోలీసులు ఒంగోలు జైలుకు తరలించారు.